Divine morning, dear youth of India and the world. Dhyana Vidyarthi Global Movement welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో లర్నింగ్ ఫ్రమ్ ఆటోబయోగ్రఫీస్, మహానుభావుల యొక్క ఆటోబయోగ్రఫీ బుక్స్ చదివితే ఏం జరుగుతుంది యువతలో విద్యార్థుల్లో అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. 1 కోటి మంది విద్యార్థులకు యువతకు ధ్యానాన్ని నేర్పించిన ఒక గవర్నమెంట్ టీచర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్, మెడిటేషన్ మాస్టర్ ఫర్ యూత్ ఈజ్ నన్ అదర్ దాన్ టిఎస్ఆర్ మూర్తి గారు. టిఎస్ఆర్ మూర్తి గారితో మాట్లాడి మనం ఆటోబయోగ్రఫీస్ చదవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. సార్, 1 కోటి మంది విద్యార్థులకు మీరు ధ్యానం నేర్పించారు. మీరు అన్నీ పకడ్బందీగా మెయింటైన్ చేస్తున్నారు కదా, ఆ ఫొటోస్ అవన్నీ. సార్, ఈ ఆటోబయోగ్రఫీస్ ఏంటివి? ఇవి చదవడం వల్ల యువతకు విద్యార్థులకు ఎలాంటి లాభాలు వస్తాయంటారు? ఆటోబయోగ్రఫీస్ అంటే ఒక వ్యక్తి తన జీవితంలో తాను పొందిన అనుభవాల్ని తనే స్వయంగా రాయటం అన్నది ఆటోబయోగ్రఫీ. ఇతరులు రాస్తే దాన్ని బయోగ్రఫీ. మరి మనము ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, ఆటోబయోగ్రఫీ యోగి బై పరమహంస యోగానంద. ఆయన తన సొంత స్వీయ అనుభవాల్ని పుస్తకంలో రాయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇయర్స్ నుంచి అదే బెస్ట్ సెల్లర్గా ఉందని మనందరికీ తెలిసిన విషయమే. టాప్ సెలబ్రిటీస్ కూడా చదివి స్పిరిచువాలిటీలోకి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ సార్. ముఖ్యంగా రజనీకాంత్ గారు కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, విరాట్ కోహ్లీ కానీ ఆ పుస్తకాన్ని చదివామని మనం తరచుగా వాళ్ళు అడ్వర్టైజ్ కూడా చేస్తున్నారు యాక్చువల్గా కూడా. ఎస్ సార్. మరి అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకము, మరి స్పిరిచువల్ సైన్స్ని ప్రపంచానికి విశదీకరించిన పుస్తకం అనొచ్చు. కొన్ని వేల మందిని ఆధ్యాత్మికంగా మార్గంలోకి తీసుకురావడానికి ప్రేరేపించిన పుస్తకం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎస్ సార్. మరి అటువంటి పుస్తకాలు చదవటం ద్వారా విద్యార్థి దశ నుంచే మరి వాళ్ళు ఎంతో చైతన్యం పొందుతారు, ఉత్తేజితం అవుతారు. ధ్యానం పట్ల, ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల, మరి శాకాహారం పట్ల అన్ని విషయాలు వాళ్ళు చక్కగా ఉన్నాయి. ఓకే, శాకాహారం యొక్క విశిష్టత ఉంటుంది, ధ్యానం యొక్క విశిష్టత ఉంటుంది, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చక్కగా బోధిస్తారంటారా? ఆ పుస్తకం ద్వారా తెలుసుకుంటామంటారా? ఎస్ సార్. రైట్ సార్. చెప్పండి సార్ ఒక్కొక్కటి పాయింట్. మరి దాంట్లో పరమహంస యోగానంద గారు ఆయన చిన్నప్పటి నుంచే హిమాలయాలకి వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆయన యువకుడుగానే ఇవన్నీ చేశారు. ఎస్ సార్. అంటే ఆయనకి ఆల్రెడీ ఆ ఇంట్యూషన్ అనేది ఆ 3rd స్పాట్లో ఆయనకి హిమాలయ యోగులు అందరూ ఆయన్ని పిలుస్తున్నట్లు, ఆయన గత జన్మల్లో హిమాలయాల్లో ఉన్నట్లు అతనికి అవి చిన్నప్పటి నుంచి అతను అనుభవాలు పొందేవాడు. ఇదే విధంగా మనకి ప్రతి వ్యక్తి కూడా గత జన్మల యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద కూడా ఉంటాయి. రకరకాల అనుభవాలు పొంది ఉంటాం. అవన్నీ మనల్ని ఈ జన్మల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడున్న యువత విద్యార్థుల్లో ఏవో కనిపించడం, ఏవో అనిపించడం అనే దానికి మీనింగ్ ఉంది అని వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా. ఆ పుస్తకం చదివితే ఇంకా స్ఫురణలోకి వచ్చేస్తుంది. వండర్ఫుల్ పాయింట్ సార్ ఇది. వాళ్ళు చాలా మందికి పిల్లలకు తెలుస్తూ ఉంటది కదా, అనిపిస్తూ ఉంటది అంటారు యువత కూడా. దాన్ని వినకుండా మేబీ ఎక్స్టర్నల్ గా వరల్డ్ లో ఇరుక్కొని ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఒక యోగానంద పరమహంస కనిపించిందంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అది వారు గమనించారు, ముందుకెళ్లారు. రైట్ సార్, ఇది అల్టిమేట్ పాయింట్. ఎస్ సార్. అదేవిధంగా మనం స్వామి వివేకానంద గారి జీవితంలో కూడా చూస్తాం సార్. ఆయన రోజు అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకి 2 కనుబొమ్మల మధ్య ఒక తెల్లటి వెలుగు ముద్ద లాగా ఫామ్ అయ్యి అది అలా బ్లాస్ట్ అయినట్టు అయ్యి మరి బాడీ అంతా కూడా కాంతిలాగా మారిపోతున్నట్టు ఆయన రోజు అనుభూతి చెందేవాడు. అది ఆయన చెప్తూ ఉంటే అందరికి అర్థమయ్యేది కాదు. తర్వాత మరి ఈరోజు ప్రపంచమంతా కూడా మరి ఆయన లైఫ్ని మనము ఆదర్శంగా తీసుకుంటున్నాం. అంటే ఆయన ధ్యాన సాధనలో మరి అటువంటి ఆ శరీరాన్ని కాంతిగా మార్చుకునే విద్యను ఆయన రోజు అనుభవించిందేవాడు ఆయన. మరి అటువంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు, చదివినప్పుడు, మరి ఆ సాధన చేసినప్పుడు ఎంతోమంది అనుభవాలు పొందే అవకాశం ఉంది. రైట్. ముఖ్యంగా ఇంకా చాలామంది పిల్లలు నేను చెప్పడం విన్నా, నేను ధ్యాన సాధన చేయించేటప్పుడు వాళ్ళ అనుభవాలు అడిగినప్పుడు అందరూ సార్ నేను శరీరంలోంచి బయటికి వెళ్ళాను, మరి గాలిలో తేలిపోయాను, ఎక్కడేవో చూసి వచ్చాను, రకరకాల వెలుగులు కనపడ్డాయి
అంటే మన పరిమితత్వాన్ని నుంచి అపరిమితత్వానికి చేరడం కోసం ఈ సాధన అంతా కూడా. ఓకే, అంటే నేను లిమిటెడ్ అనేటువంటి భావన నుంచి నేను అన్లిమిటెడ్ అనేది అనుభవపూర్వకంగా చిన్నప్పుడే తెలుసుకుంటారు విద్యార్థులు, యువత. రైట్, ఓకే. తర్వాత ఇంకా ఈ సాధన చేయటం ద్వారా, ఈ స్వాధ్యాయం ద్వారా మనలో గూడు కట్టుకొని పోయిన భయాలు, రకరకాల ఇంప్రింట్స్, ఆ బలమైనవన్నీ కూడా ఖాళీ చేసుకొని మనం రోజు రోజుకి హ్యాపీ మూమెంట్స్ని, మనసుని కొత్తదనాన్ని నింపుకోవటం అనేది ఈ స్వాధ్యాయం ద్వారా, మరి ఈ ధ్యానం ద్వారా విద్యార్థులకు సాధ్యమవుతుంది. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్, మీరు ఎంతో మందికి నేర్పించారు కదా సార్, ఎవరైనా ఒకరిద్దరు మీకు వాళ్ళలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్, వారు ఇప్పుడు కూడా సాధన చేస్తూ ఉన్నతంగా ఎదిగిన 1-2 కేస్ స్టడీస్ చెప్పండి సార్. కొన్ని లక్షల మంది ఉన్నారు సార్. అంటే మనం ఎంతో మంది చెప్పాం కాబట్టి కొన్ని వేల మంది బెనిఫిట్ అయి ఉంటారు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊర్లో ఒక VROగా చేస్తున్నాడు ఒక అబ్బాయి. ఓకే, చిన్నప్పుడు ధ్యానం చేసిన అబ్బాయి. ఎస్, ఎక్కడో అబ్బాయి నర్సరావుపేటలో నేను ఒకసారి క్లాస్ చెప్తే అతను అక్కడ విన్నాడు. తర్వాత వాళ్ళ బంధువులు ఎవరు ఉంటే కందుకూరు వచ్చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. వినోద్ అని అబ్బాయి VRO జాబు సార్, నేను కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్, నాకు ఈ జాబ్తో నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను, నాకు కష్టంగా ఉంది అని నాతో అప్పుడప్పుడు వస్తుండేవాడు. నేను రోజు సాధన చేపిస్తుండేవాడిని. తర్వాత అబ్బాయి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా ప్రిపేర్ అయ్యేవాడు, మరి మంచి మంచి బుక్స్ చదివేవాడు, రోజు సాధన చేసేవాడు, మా ఇంటికి వచ్చి సాధన చేశాడు. తర్వాత అబ్బాయి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడే హైదరాబాద్లో 2 years చేసి ఇప్పుడు కరీంనగర్లో చేస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. వావ్, ఎస్, అప్గ్రేడ్ అయ్యారు. కావాలనుకున్న విధంగా క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఆ జాబ్ ఇష్టం లేదు VRO, అక్కడ చాలా పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయని, ఏదో ఇబ్బందులు ఉన్నాయని, ఏదో అతను చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు. మంచి జాబ్ వచ్చింది అతనికి, ఓన్లీ మెడిటేషన్ ద్వారానే. రైట్. కాబట్టి అలాగే చాలా మంది మరి మాంసం మానేసిన వాళ్ళు మంచి సార్, నేను చాలా మానసికంగా ప్రశాంతంగా ఉంటున్నాను అంటే, మన క్లాసులో మనం చెప్పే విషయాలు ఈ మాంసాహారం గురించి, మరి డిజాస్టర్స్ థాట్స్ గురించి, వాటిని ఎలాగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆహార విధానమును, మరి రైట్ ఫుడ్ని తీసుకోవటం ద్వారా మరి వాళ్ళ జీవితాలు ఒక చిన్న పాయింట్ చాలు సార్. రైట్ సార్, ఆహారానికి తర్వాత వాళ్ళ మనసుకి సంబంధం ఉంటుంది అంటారు సార్. ఇప్పుడు ఎన్నో భయాలు ఎదుర్కొంటున్నారు యువత. సో ఎలాంటి ఆహారము వాళ్ళలోని ఆ భయాల్ని తీసేస్తుంది సాధనతో పాటుగా? దీనికి ఒక చిన్న రియల్ ఎగ్జాంపుల్ ఉంది సార్. మీరు చెప్పేది చెప్పండి కాన్సెప్ట్. మహాత్మా గాంధీజీ గారు జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఎందుకు ఆయనకి దొంగతనం చేయాలని థాట్ విపరీతంగా వస్తుందంట. భోజనం చేసిన తర్వాత అరే ఏంది నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి ఆయన ఆ రోజు అక్కడ ఎవరు వండారు అని చూస్తే కొత్తగా వచ్చిన దొంగ ఆ రోజు అతని చేత వండించారు. రైట్. అంటే ఒక వ్యక్తి ఆహారం వండేటప్పుడు ఎటువంటి ఆలోచన చేస్తాయో అటువంటి ఎనర్జీ దాంట్లోకి వెళ్తుంది. రైట్. ఒక దొంగ వండినప్పుడు ఆహారం తీసుకుంటే మనకి అటువంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆహారం యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుందని చెప్పేసి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఈ ఆహార విధానాన్ని చాలా చక్కగా తీసుకెళ్లారు జనాల్లోకి. వండే వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు బయట ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ తిన్నప్పుడు వాళ్ళ థాట్ ఏముంటుంది సార్? వండే వాళ్ళది బిజినెస్ జరగాలి, బాగా అమ్మాలి, ఉన్నతంగా ఎదగాలి, డబ్బు రావాలి, ఇదే ఇంపాక్ట్ పడుతుంది పిల్లల్లో కూడా. అయితే తినబెట్టి వాళ్ళు అటువంటి ఆలోచనలే, అంటే వస్తుందా రాదా, నడుస్తుందా నడవదా, సక్సెస్ అవుతానా లేదా అనే కన్ఫ్యూజన్స్ కూడా రావడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్సా? ఎస్ సార్. వండర్ఫుల్ సార్. ఓకే. కాబట్టి అందుకే పత్రి గారు మనకు చక్కటి కాన్సెప్ట్ ఇచ్చారు సార్. యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, యుక్త ఆలోచనలు, మితాలోచనలు, నిరాలోచనలు. కాబట్టి ఫస్ట్ ఆహారం గురించి చెప్పాడు ఆయన. యుక్తమైన ఆహారం తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి, అది కూడా సాత్వికంగా ఉండాలి, ధర్మబద్ధమైన ఆహారం ఉండాలి, ఆకలి ఉంటేనే తినాలి అని సార్ ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ తోటి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా మీరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అన్నారు కదా, ఆహారం గురించి అందులో ఏం చెప్తారు సార్? మరి యోగానంద గారి సిస్టర్ నళిని అని ఒక ఆమె ఉంటుంది. ఆమె చాలా సన్నగా ఉంటుంది. వాళ్ళ భర్త ఒక డాక్టర్. ఆయన ఆమె మీద క్యాడ్ లివర్, ఫిష్ ఆయిల్, రకరకాల ఫుడ్, మాంసము ఇలాంటి ఎన్నెన్నో ఆమెను తిని బలవంతం పెట్టేసి బాగా తిని లావుగా రావాలి అని చెప్పేసి ఆమెని కొద్దిగా ఫోర్స్గా చెప్తూ ఉంటారు. కానీ యోగానంద గారు అవేమీ అక్కర్లేదక, మనం ఆలోచన ద్వారా మనం శుద్ధమైన సాత్వికమైన ఆహారం తీసుకుంటూ
మనం సాధన చేస్తూ ఉంటే మన బాడీ ఎలా కావాలంటే అలా తయారవుతుంది అని చెప్పేసి ఆమె చేత ప్రాక్టికల్గా నిరూపిస్తాడు. అటువంటి విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయన్నమాట. అంటే మనము ఆలోచనలతో మనము రోజు నేను శరీరము ఎలాంటి ఆకృతిని మనం తీర్చిదిద్దుకోవచ్చు. లావుగా రావంటే లావుగా రావచ్చు. మైండ్ ఇన్ఫ్లుయెన్స్ తోనే బాడీ, కానీ బాడీ ద్వారా మైండ్ కాదు కాబట్టి మైండ్ ని కరెక్ట్ సెట్ చేస్తే బాడీ సెట్ అవుతుంది. ఇప్పుడు యువత చాలా చాలా ఈ విషయం చాలా ఇంపార్టెంట్ సార్ యువతకి. ఇప్పుడు మనమే ఉదాహరణ కదా, ధ్యాన సాధన చేస్తున్నాం, వెజిటేరియన్ ఉన్నాము, ఏ సాధన లేవు, ఎలా ఉండాలో ఉన్నాంగా. సో ప్రతి యువత శరీరం కోసం ఆకృతి కోసం ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. మనస్సుని సెట్ చేసుకుంటే బాడీ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అంటే బాడీ బిల్డింగ్ కోసం అని తినకూడని ఆహారం అంతా తింటూ ఉంటారు కదా ఇప్పుడు. అవును సార్, వారికి ఇది ఒక అల్టిమేట్ సజెషన్. నిజంగా సార్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా గురవుతున్నారు సార్. ఈరోజు ప్రోటీన్ పౌడర్స్ అని బాడీని బాగా ఈ కండలు డెవలప్ కావటానికని ఏవో వాడి జిమ్స్ చేసి మరి ఆరోగ్యం కోసం అని చెప్పేసి మరి చాలా యాడ్లో చూస్తున్న ప్రతిదీ యూజ్ చేయడం, దాంట్లో ఏమి మిక్స్ చేస్తారో ఎవరికి తెలియదు. ఎస్ సార్, చాలా ప్రతికూల ప్రభావాలు కూడా లోనైనట్టు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చూసే ఉన్నాము. కాబట్టి ఈ పుస్తకం, ఇలాంటి పుస్తకం చదవడం మానసికంగా సెట్ అయితే బాడీ సెట్ అవుతుంది. ఈ పుస్తకం ద్వారా అల్టిమేట్ పాయింట్ సార్ ఇది. రైట్ సార్. తర్వాత ఇంకా యోగానంద గారు వాళ్ళ బ్రదర్ ఏం చేస్తారంటే, మరి నువ్వు ఎప్పుడు భగవంతుని తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలని, ధ్యానం చేయాలని చెప్పేసి మరి ప్రాపంచ జీవితాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు, నీకు నిజంగా భగవంతుడే ఉంటే నేను ఒక టెస్ట్ పెడతా, నువ్వు పాస్ కావాలి అంటాడు. ఏమిటే ఆ టెస్ట్ అంటే, ఒక అధ్యాయం ఉంది, చేతిలో పైసా లేని కుర్రోళ్ళిద్దరు బృందావనంలో అని. ఏమిటే ఆ టెస్ట్ అంటే, ఆ పరమహంస యోగానంద గారు ముకుంద ఆయన ప్రాథమిక నామం, ఆ ముకుందుడును వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన్ని టెస్ట్ కోసం పంపిస్తారు. మీ ఇద్దరు చేతిలో పైసా లేకుండా ఎవరిని అడగకుండా వాళ్ళు ఉండే ఏరియా నుంచి ఢిల్లీ దగ్గర బృందావనం వెళ్ళేసి మళ్ళీ తిరిగి రావాలి, ఎవరిని అడగకూడదు, ఎవరిని యాచించకూడదు, అటువంటి స్థితిలో మీరు రావాలని చెప్పేసి యోగానంద గారి టెస్ట్ పెడతాడు. అంటే కేవలం ఆధ్యాత్మికతలోనే ఉంటున్నావు, ప్రాపంచిక జీవితాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు అని వాళ్ళ అన్నగారు పెట్టిన టెస్ట్. వీరేం ప్రూవ్ చేశారు, ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టించుకుంటే ప్రాపంచిక జీవితం ఆటోమేటిక్ గా జరుగుతుందని నిరూపించబోతున్నారా? రైట్, చెప్పండి సార్, బాగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సార్, అప్పుడు యోగానంద గారును వాళ్ళ ఫ్రెండ్ జితిన్ అతని పేరు, ఇద్దరు ట్రైన్లో పోతూ ఉంటారు. ట్రైన్లో పోతూ ఉంటే ఇతనికి డౌట్ వస్తుంది వాళ్ళ ఫ్రెండ్కి, అమ్మా ఇతనేమో ధ్యానంలో కూర్చున్నాడు, నాకేమో ఆకలి అవుతుంది, లంచ్ టైం అవుతుంది, నిజంగా దేవుడు ఏమిటి మనకు లంచ్ రావాలి కదా అని చెప్పేసి అతను సార్ బేలగా చూస్తుంటాడు. యోగానంద గారు మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా వాళ్ళ లంచ్ టైంలో ఏమవుతుందంటే ట్రైన్ ఒక దగ్గర ఆగుతుంది ఒక స్టేషన్లో. అక్కడ ఒక విఐపి, ఒక రాజు కుటుంబం కోసము వాళ్ళకి ఫుడ్ అవన్నీ తీసుకొని ఆ ట్రైన్లో పోతున్నారని చెప్పేసి ఒకళ్ళు వస్తారు అక్కడికి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి. కానీ వాళ్ళు ఆ సమయానికి యాక్చువల్గా వాళ్ళు ఆ ట్రైన్ మిస్ అవ్వటం, వాళ్ళు ఉండటం జరగదు అక్కడ. అప్పుడు వీళ్ళని చూస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి, యోగానంద గారు ధ్యానం చేసుకుంటా ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఎందుకు వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది, వాళ్ళకి ఇస్తారు, పంచభక్ష పరమాణాలతో భోజనం చేస్తారు. రైట్. తర్వాత మా బృందావనం పోతారు. అదే టికెట్ టీసీ రావడం అదేమి ఏమి ఉండదు, రావడం అడగడం ఉండదు, చేరుకుంటారు. టైంకు భోజనం వచ్చింది, టికెట్ లేకుండా ప్రయాణం జరిగింది. ఇక్కడ యువతకు తెలియాల్సింది టికెట్ లేకుండా ప్రయాణం చేయమని కాదు, అక్కడ సాధనలో ఉంటే అది ఉంటదని. అది రైట్, ఓకే. తర్వాత అక్కడికి దిగటంతో ఒక అతను వచ్చి వాళ్ళ దగ్గరికి వస్తాడు, యోగానంద గారి దగ్గరికి. నిన్న రాత్రి నాకు రాముడు కల్లో కనపడి మిమ్మల్ని ఇద్దరిని చూపించాడు, మీకు కావాల్సిన ఇక్కడ అరేంజ్ చేయమన్నాడు. ఓకే, వాళ్ళకి కొనివ్వాల్సిన బుక్స్ కూడా చెప్పాడు అని చెప్పేసి వాళ్ళని బృందావనం అంతా తిప్పేసి వాళ్ళకి కావాల్సిన అన్ని అరేంజ్ చేసి మళ్ళీ రిటర్న్ టికెట్స్తో కూడా వాళ్ళని ట్రైన్ ఎక్కిస్తారు. అంటే ధ్యానంలో, ఆధ్యాత్మికతలో, సాధనలో ఉంటే మనకి ఎటువంటి లోటు ఉండదనడానికి ఇది చక్కటి ఎగ్జాంపుల్. వాళ్ళు ఏమంటారు వాళ్ళ అన్నగారు? అప్పుడు వాళ్ళ అన్నగారు కూడా చివరికి అతన్ని నమ్మి మరి దీన్ని అతను ధ్యానం చేసుకోవడానికి ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ అతను కూడా మరి ధ్యానానికి ఒక క్రియాయోగాన్ని దీక్షలోకి తీసుకుంటారు అన్నమాట. వండర్ఫుల్ సార్. ఇప్పుడు ప్రతి యువత కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏమొస్తుంది అనుకోకుండా ధ్యాన సాధన చేస్తూ ఇలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటే ప్రాపంచికంగా వాళ్ళకి కావాల్సినవి అన్నీ వస్తాయి. ఎస్ సార్. జాబ్ అయినా, పెళ్ళైనా, డబ్బు అయినా,
ఏది కావాలంటే అది ఆటోమేటిక్గా సహనం ఉండాలి సార్, సహనంతో వెయిట్ చేయాలి. Wait చేయాలి. ఎప్పుడు ఏది కావాలో వచ్చి తీరుతుంది. ఇది నిదర్శనం. Yes, sir. ఫస్ట్ ప్రాపంచిక జీవితం కాకుండా ముందు ఆధ్యాత్మిక జీవితానికి టైం పెట్టాలి. Yes, sir. ఇది దీంతో తెలుసుకునే ఆటోబయోగ్రఫీతో తెలుసుకునే అల్టిమేట్ పాయింట్ సార్. Yes, sir. వండర్ఫుల్ సార్. నెక్స్ట్ అలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది సార్. కాశీ పునర్జన్మ అనే ఒక అధ్యాయం ఉంది సార్. అక్కడ యోగానంద గారు రాంచీలో యోగ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తాడు. అక్కడ స్టూడెంట్స్ తోటి ఈవినింగ్ రోజు అక్కడ ఉండే ఒక చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తూ ఉంటే ఈ కాశీ అనే అబ్బాయి కొద్దిగా ఎక్కువ గురుగారికి మీద అటెన్షన్ ఉండేది, ఆయన అటెన్షన్ ఈ పిల్లోడి మీద ఉండేది, వాళ్ళిద్దరి మంచి అటాచ్మెంట్ ఉండేది. ఒకరోజు యోగానంద గారు వచ్చి యోగానంద గారి దగ్గరికి అబ్బాయి స్నానం చేసేటప్పుడు, గురువుగారు నేను కూడా మీ అంతటి వాడిని కావాలి, మీలాగా నేను ఎన్నో దేశాలు తిరగాలి, క్రియాయోగాన్ని బాగా స్ప్రెడ్ చేయాలి అని అంటూ ఉంటాడు. అతను అంటాడు, యోగానంద గారు తెలియకుండా ఒక ఎరుకు లేకుండా ఆయన నోటి నుంచి ఒక పదం వస్తుంది, అరే వారం రోజుల్లో చనిపోయేవాడికి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటాడు. తర్వాత అతనే ఫీల్ అవుతాడు, ఎందుకు నా నోటి నుంచి భగవంతుడు ఎలాంటి మాట పలికించాడు, ఎందుకు నేను ఈ పిల్లవాడిని ఎలా అన్నాను అని చెప్పేసి అని అతను రిగ్రెట్ అయ్యి, సరే నువ్వు ఈ వారం రోజుల మటుకు ఈ విశ్వవిద్యాలయం క్యాంపస్ దాటి బయటకు వెళ్ళొద్దు, ఇక్కడ ఉండే ఎనర్జీస్ ఈ వైబ్రేషన్లోనే ఇక్కడ టైం స్పెండ్ చేయి అని చెప్పేసి అంటాడు. సరే ఇతను రెండో రోజు యోగానంద గారు వేరే పని మీద బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు వస్తారు, ఆ పిల్ల కాశీ వాళ్ళ నాన్న వచ్చేసి, అరే మీ మదర్కి మీ అమ్మగారికి బాగలేదు, నేను ఇమీడియట్గా తీసుకురమ్మంటుంది అంటే అబ్బాయి చెప్తాడు, నాన్నగారు ఇలాగా గురువుగారు ఇలా చెప్పారు, ఈ క్యాంపస్ దాటి వెళ్ళొద్దు అన్నాడు, నాకేదో ప్రమాదం ఉందంట అంటే వాళ్ళ నాన్నగారు ఏమేం పట్టించుకోకుండా బలవంతంగా ఆ పిల్లవాడిని తీసుకెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన మరుసటి రోజు ఆ పిల్లవాడికి ఏషియాటిక్ కలరా వచ్చి చనిపోతాడు కాశీ. అమ్మ కోసం వెళ్తే తను కూడా చనిపోతాడు, ఈ పిల్లవాడు కూడా. అప్పుడు ఆ పిల్లవాడు అంత ముందే చెప్పుంటాడు యోగానంద గారితో, గురువుగారు మీ నోటి నుంచి ఎందుకు ఈ మాట వచ్చింది, ఒకవేళ ఏమో పొరపాటున ఏదైనా జరగకూడదు, నన్ను తర్వాత జన్మలో కూడా మీరు నన్ను టేకప్ చేయాలి, మీ శిష్యుడిగా మీరే స్వీకరించాలి నన్ను అని చెప్పేసి అంటాడనమాట. అంటే యోగానంద పరమహంస శిష్యుడా సార్ ఇతను? అవును సార్. ఓకే, సో అతను వెళ్ళి అలా జరుగుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో రియలీ వండర్ఫుల్ సార్. ఒక్కొక్క ఘట్టము అంటే ధ్యాన సాధన చేసి ఆధ్యాత్మికంగా సమయం ఇస్తే ప్రాపంచిక జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఒక స్టెప్పు. మన శరీరాన్ని కూడా మన మనస్సుని ప్రశాంతపరుచుకుంటే మన మనస్సు ద్వారా బాడీని కూడా హెల్దీగా చక్కగా చేసుకోవచ్చు అనేది ఇంకొక అద్భుతమైన విషయం. తర్వాత గురూజీలు ఏదైతే చెప్తారో అది ఆచరించాలి, లేకపోతే జరగాల్సింది జరుగుతుంది అనేది ఇది చెప్పారు మీరు. రైట్ సార్. నెక్స్ట్ కాశీది. అప్పుడు ఆ అబ్బాయి చనిపోవడం జరుగుతుంది. తర్వాత అతను మాట ఇచ్చాడు కదా, తర్వాత జన్మల్లో కూడా నిన్ను నేను నా స్టూడెంట్గా నేను స్వీకరిస్తానని చెప్పేసి. తర్వాత ఇతను రోజు తన మూడో కంటితోటి మరి ఆ అబ్బాయి సోల్ని ఇతర లోకాల్లో ఉన్న సోల్ తోటి రోజు సంభాషిస్తూ ఉంటాడు, ధ్యానంలో కూర్చొని దాంతో ఆ సందేశాలు పంపుతూ ఉంటాడు, ఎలా ఉన్నావు, ఆ లోకాలు ఎలా ఉన్నాయని అన్ని విషయాలు తన దివ్యచక్షుతో ఆ రెండు కనుబొమ్మల మధ్యన బుక్టు నుంచి రోజు సంభాషిస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు జరిగిన తర్వాత అక్కడ సోల్ ఆ పై లోకాల్లో కనపడదు. అది కలకత్తాలో సర్పెంట్ లేన్లో బౌ బజార్లో ఒకళ్ళ ఇంట్లో జన్మ తీసుకున్నట్టు యోగానంద గారు గమనిస్తాడు. తర్వాత ఒకరోజు ఆ పిల్లవాడిని కలుసుకోవటానికి మరి యోగానంద గారు రెండు చేతులు ఇలా పెట్టేసి అలా సర్పెంట్ లేన్లో అలా కళ్ళు మూసుకొని ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆ బురుకుటితోటి ఆ తల్లి గర్భంలో ఉన్న సోల్తో కాంటాక్ట్ చేస్తూ నేరుగా అలా చేతులు తిప్పుతూ రోడ్లో జనాలంతా కూడా ఏంది ఇలా చేతులు తిప్పుతూ కళ్ళు మూసుకుని రోడ్ల మీద నడుస్తున్నాడు, విచిత్రంగా ఉంటుంది కదా. అలా నడుచుకుంటూ వస్తే అతను నేరుగా ఇంటి ముందుకు వచ్చేసి, మీ ఇంట్లో పలాని ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు కదా అది తలుపు కొట్టడం చెప్పేస్తాడు. అబ్బాయి ఆ పుట్టబోయే బిడ్డ వాడు నా పూర్వ విద్యార్థి కాశీ, అబ్బాయికి ఇలా ఉంటుంది, అబ్బాయికి ఇలాగా కర్లింగ్ హెయిర్ ఉంటుంది, ఇలా మచ్చలు ఉంటాయి, గత జన్మల్లో అతని సిమ్టమ్స్ అని చెప్పేసి అతని పోలికలు అని చెప్పేసి అతను పుట్టిన తర్వాత నా శిష్యుడిగా స్వీకరిస్తానని చెప్పాను అని చెప్తాడు. తర్వాత వాళ్ళు కూడా నమ్మి ఆ పిల్లవాడిని 10 ఏళ్ళ వచ్చిన తర్వాత యోగానంద గారు ఇచ్చేస్తారు. యోగానంద గారు ఆ పిల్లవాడిని అమెరికా కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అధ్యాయాలని మనం చదివినప్పుడు
ఈ లా ఆఫ్ రీఇన్కార్నేషన్ మీద, ఈ స్పిరిచువల్ సైన్స్ మీద చక్కటి అవగాహన వస్తుంది. ఇప్పుడు యువతగా చిన్నప్పుడే గత జన్మ పరంపర నుంచి నేను వచ్చాను, రైట్, ఒక పర్పస్ మీద వచ్చాను అని చిన్నప్పుడే తెలుసుకుంటే వాళ్ళు సాధించాల్సింది ఇంకా ఈజీ అవుతుంది కదా సార్? 100% సార్. ఇప్పుడు ఏదో వేగుగా ఈ కోర్స్ చదివాము ఆ కోర్స్ చదివాము అనే దానికన్నా చిన్నప్పుడే ఆ అవగాహన ఉన్నప్పుడు వాళ్ళు చదివే ప్రతి దాంట్లో అద్భుతంగా విజయం సాధిస్తారు కదా, ఈజీ అవుతుంది. ఎస్ సార్. ఎస్ సార్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ప్రతి విద్యార్థి కూడా మెటీరియలిస్టిక్ లైఫ్, తల్లిదండ్రులు కూడా ఆ మెటీరియలిస్టిక్, ఎప్పుడు ప్రాపంచిక విద్యలు, ఎప్పుడు ఎంబీబీఎస్ చదువు, నీట్ కొట్టు, ఐఐటి, జేఈ మెయిన్స్, లేదా సిఏ సిఎంఏ చేసి డబ్బులు సంపాదించు, ప్రాపంచికంగా ఎదుగు అన్న విషయాల్ని వాళ్ళు ఇంజెక్ట్ చేయడం ద్వారా, ఈ మీడియా ద్వారా, మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా పొల్యూట్ కావడం చేత విద్యార్థులంతా కూడా వాళ్ళ మొహాల్లో కళ ఉండదు, ఒక ఆనందం ఉండదు, ఒక తేజస్సు ఉండదు. సాధించినా అలాగే ఎందుకు వచ్చిన బతుకు భారంగా, మరి ఆ చదువుల మీద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మరి చదువుతున్నారు. అదే ఇప్పుడు ధ్యాన సాధన చేసే మన విద్యార్థులు అందరూ చూస్తే వాళ్ళ సాధించింది మామూలుగా హ్యాపీగా, సాధించింది తక్కువైనా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్నారు ప్రతి ఒక్కరు. వండర్ఫుల్ సార్. సో వాళ్ళ పరంపర గురించి తెలుసుకుంటారు సాధనతో, ఇలా ఈ పుస్తకం చదవడం వల్ల. రైట్ సార్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈవెంట్స్ చెప్పండి. అందుకని సార్ వేమన యోగి గారు కూడా అదే చెప్పారు, చదువులు చదువనేల సన్యాసి కానేల, షణ్మతంబుల జిక్కి చావనేల, చావు పుట్టుకలో లేని చదువేల చదవరు, విశ్వదాభిరామ వినురవేమ. వావ్. కాబట్టి మెటీరియలిస్టిక్ అంతా కూడా, ఈ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా మనిషిని మరి ఎప్పుడు భౌతికవాదిగాను, అంత ప్రాక్టికల్గాను తయారు చేస్తుంది. కానీ అంతకన్నా అతీతమైనది ఉంది, ఆనందమైనది ఉంది, తనలో ఇన్నర్ పొటెన్షియల్ని మేలుకొల్పే విద్య ఉంది, దుఃఖం లేకుండా చేసే విద్య ఉంది, ఒక పర్పస్ఫుల్ పర్సన్గా తయారయ్యే విద్య ఉంది, సమాజానికి మేలు చేసే విద్య ఉంది అన్న విషయం తెలిసి ఈ ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా మనము చక్కగా చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేస్తే, ధ్యాన విద్యను బోధిస్తే వాడు బాధ్యత గల వ్యక్తిగా తయారవుతాడు, సమాజానికి మేలు చేసే వ్యక్తిగా తయారవుతాడు. దురదృష్టవశాత్తు అది లేకపోవటం వల్లే ఈరోజు మనము జరిగే పరిణామాలన్నీ కూడా గొప్ప గొప్ప చదువున్న వాళ్ళే సమాజానికి హాని చేస్తున్నారు. గొప్ప గొప్ప చదువులు చదివిన పెద్ద పెద్ద అధికారులే సమాజానికి నష్టం చేసే, కీడు చేసే పనులు చేస్తున్నారు. వాళ్ళ ఎదుటి వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు కూడా నష్టం చేసుకుంటున్నారు. మితిమీరిన ధన వ్యామోహంతో లంచాలు తీసుకోవటం కానీ, అధికార దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు తెలియని అవగాహన లేక, ఒకరిని ఇబ్బంది పెడుతున్నాం అంటే నాకు నేను ఇబ్బంది పెడుతున్నాం అన్న మినిమం అవేర్నెస్ లేదు. అది చిన్నప్పటి నుంచి ఉంటే గనక ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. సో ప్రతి యువత, ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి, ముఖ్యంగా ఈ పుస్తకం చదవాలి తప్పనిసరిగా, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ తో పాటు. దీన్ని ఒక సిలబస్ లాగా పెట్టాలి సార్. యాక్చువల్లీ మోరల్ సైన్స్ కింద వీక్లీ వన్స్ ఇలాంటి ఆటోబయోగ్రఫీ బుక్స్ పెట్టడం వల్ల ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎస్ సార్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ పుస్తకం ద్వారా ఇంకేం చెప్పాలనుకుంటున్నారు సార్? తర్వాత ప్రతి మనిషి మీరు అన్నట్టు ఆత్మస్వరూపుడు, సర్వవ్యాపకుడు, మరి ఈ లిమిటేషన్స్, ఈ దేహమే నేను అన్న భావంతో ఈ భౌతిక శరీరమే నేను, ఈ శరీరాన్ని పోషించడానికి ఆ కోడిని, జంతువులను చంపడము, రకరకాల ఆహారాలు తీసుకోవటము, మరి శరీరాన్ని ఒత్తిడికి గురి చేయటము మరి చేస్తున్నారు. అదే ఆరోగ్యం అని చెప్పేసి, బలం కావాలని చెప్పేసి దేహదారుఢ్యం కోసమే చేస్తున్నారు. ఆత్మను పోషించడానికి దృష్టి పెట్టాల. మరి అటువంటి చక్కటి ఎగ్జాంపుల్ ఉంది మన ఒక యోగి ఆత్మకథ పుస్తకం. చెప్పండి. యుక్తేశ్వరగిరి పునరుద్ధానం అని ఒక అధ్యాయం ఉంది. పరమహంస యోగానంద గారు ఒకరోజు అమెరికా పోవటానికి మరి బయలుదేరి బాంబేలో రీజెంట్ హోటల్లో ఉంటారు. రీజెంట్ హోటల్లో ఉంటే అంతకుముందు కొద్ది కాలం ముందే వారి గురువు గారు యుక్తేశ్వరగిరి గారు పూరిలో నిర్యాణం చెంది ఉంటారు. ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు, అయ్యో మా గురువు గారిని నేను ఆయనతో చివరి మూమెంట్లో దర్శించుకోలేకపోయానే అని కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయన అమెరికాలో ఉండగా జరుగుతుంది. ఆయన వస్తారు, మరి కార్యక్రమం పూజ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ గురువు గారు ఫిజికల్గా ఆ గోడలో నుంచి బయటకు వస్తాడు. ఆ రీజెంట్ హోటల్లో బాంబేలో వచ్చేసి, నా శరీరాన్ని తట్టి చూడు అని యోగానంద గారిని అడుగుతాడు. ఇంతకుముందు నేను ఉన్నట్టే మాంసమయ శరీరమే కదా, మరి నేను వెళ్ళానని నేను ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్న విషయం హిరణ్య లోకాల్లో ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన ఆత్మలకి అక్కడ ఎటువంటి సాధనలు చేపిస్తున్నాడు, వాళ్ళని ఎటువంటి జ్ఞానం అక్కడ ఇస్తున్నాడు అనేది మొత్తం వర్ణిస్తాడు ఆ పుస్తకంలో. వావ్. అంటే నేను కనపడే దేహాన్ని కాదు, సర్వత్రా ఉన్న ఆత్మ పదార్థాన్ని,
ఆ కూటస్థ చైతన్యంలోకి ఆ మూడో కంటి దగ్గర మనం చూడగలిగితే మనకి లిమిటేషన్స్ అనేవి లేవు, మనం సర్వవ్యాపకమైన ఆత్మ పదార్థాలమే. అటువంటిది ఇంకో ఎగ్జాంపుల్ కూడా జరుగుతుంది. చెప్పండి సార్. ఒకరోజు వాళ్ళ గురువు గారు కలకత్తా నుంచి శ్రీరాంపూర్ వస్తాడు. నేను ఉదయాన్నే రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి ముందు రోజు చెప్తారు. కానీ ఆ ట్రైన్ లేట్ అవుతుంది. అప్పుడు వీళ్ళ యోగానంద్ గారి ఫ్రెండ్ ట్రైన్లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాడు. గురువుగారు రారు. అతను వచ్చేసి యోగానంద్ గారిని అడుగుతాడు, గురువుగారు రాలేదు, నేను అనవసరంగా వెళ్ళాను అంటాడు. కానీ యోగానంద్ గారికి అంతకుముందే గురువు గారు ఫిజికల్గా ఆయన రూమ్లో ప్రత్యక్షమయ్యి, యోగానంద నేను వచ్చే ట్రైన్ లేట్ అవుతుంది, నువ్వు ఈ ట్రైన్కి తర్వాత ట్రైన్కి రా, ఇంకో గంట రెస్ట్ తీసుకొని తర్వాత ట్రైన్కి రా అంటాడు. కరెక్ట్గా యోగానంద్ గారు ఆ ట్రైన్లోకి వెళ్తే గురువు గారు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు. అంటే నీకు ముందే చెప్పాడంటే నీకు ఏదో ఉంది అని అతనికి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ధ్యానం చేసేవాళ్ళు సెన్సిటైజ్ అవుతారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వాళ్ళు తనలో ఉన్న ఆత్మతత్వాన్ని మేలుకొల్పడం చేత మరి ఇవన్నీ కూడా ఏవైతే సోకాల్డ్ ఆత్మకున్న శక్తులు, టెలిపతి, క్లైరేడియన్స్ అని, క్లైర్వేయన్స్ అని, టెలిపోర్టేషన్ అని, లెవిటేషన్ అని, థాట్ పవర్ అని, ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, సార్ ఇవన్నీ ఇప్పుడు యోగానంద పరమహంస లాంటి వాళ్ళకే సాధ్యమైందా? నేటి యువత, నేటి విద్యార్థులు సాధన చేసిన ఇవన్నీ వస్తాయి అంటారా? ప్రతి మనిషికి సాధ్యమే సార్. ఇప్పుడు ఇవన్నీ రావడం వల్ల యువతకు, విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు అవి తెచ్చుకోవడం వల్ల? ఎందుకంటే సార్ ధ్యానం లేని విద్యార్థి, ఆ బ్రెయిన్ అంతా కూడా మరి శాకాహారం లేని విద్యార్థి మరి తినే రక్తము, మాంసము, తలకాయలు, గుండెలు, లివర్లు ఇవన్నీ తినటం వల్ల మరి శరీరాన్ని పొల్యూట్ చేసుకుంటున్నారు. మనసు బండబారిపోతుంది. మాంసం తింటే కర్కశత్వం వస్తుంది. మరి క్రోధము, ఆ జంతు లక్షణాలు అవి మనం ఆటోమేటిక్ తీసుకుంటాం. ఏది తింటే అది మనం అవుతామని ఈరోజు చెప్తూ ఉంది. మరి ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా దాని మీద. ఆ కుషిమోటో అనే మెకానికల్ ఇంజనీరు వాటర్ డ్రాప్స్ మీద చేసిన పరిశోధన అనేది చాలా మరి ఈరోజు యూట్యూబ్ నెట్లో కూడా ఉంది. సార్ అంటే మనం మాట్లాడే మాటలకి వాటర్ డ్రాప్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చక్కగా పరిశోధనలో ప్రూవ్ అయింది. మరి మన శరీరంలో చాలా 90% వాటరే, 75% అబవ్ అనుకుంటా వాటర్ ఉంది. మరి అలాంటి వాటర్ని అంతా మనము మరి మాంసం పెట్టడం ద్వారా పొల్యూట్ చేసి ఆ మనసుని మరి విషపూరితమైన ఆలోచనతో నింపి మరి ఆ సెన్సిటివ్ని కోల్పోతున్నారు. రైట్. అంటే సాధన చేయటం వల్ల, ఆత్మతో అనుసంధానం అవ్వడం వల్ల వాళ్ళే తెలుసుకుంటారు ఇవన్నీ నావి కాదు, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం కోసం నేను వేరే శరీరాన్ని, వేరే ప్రాణిని చంపుతున్నా అనే అవగాహన వస్తుంది అంటారా? ఎస్ సార్. సో వాళ్ళు ముందే తెలుసుకోవడం వల్ల, ఇప్పుడు చాలామంది విద్యార్థులు ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళకు ముందే ఏది చదవాలి, ఏది అవసరం లేదో తెలిసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అలా మీ ఎక్స్పెరిమెంట్లో చెప్పారా సార్ విద్యార్థులు ఎవరైనా? ఎస్ సార్. ముఖ్యంగా విద్యార్థులకి ధ్యానం చేస్తే వాళ్ళు బాగా సెన్సిటైజ్ అవుతారు. మరి బుద్ధి బాగా వికసిస్తుంది. మరి బ్రెయిన్లో ఉన్న కోట్ల కొద్ది న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయని పరిశోధనలు తెలియజేస్తున్నారు. డోపామిన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ధ్యానంలో. ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రెయిన్ మీద ఎన్సెఫ్లో కార్డియోగ్రాఫ్ మెషిన్స్ పెట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు, ఈ రిపోర్ట్స్ అన్ని దేశాల్లో జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా వెస్ట్రన్ సొసైటీస్లో అయితే ఖచ్చితంగా ధ్యానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన మంత్రశాస్త్రాన్ని అభ్యసింపజేస్తున్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని మరి ఎన్నెన్నో మన సిస్టమ్స్ అని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళంతా మంచి బెస్ట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. ప్రతి కార్పొరేట్ ఆఫీసులో ధ్యానం చేయిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎస్ సార్. జపాన్, జర్మనీ కంపెనీస్లో వీళ్ళు మన టీ బ్రేక్ లాగా మెడిటేషన్ బ్రేక్ ఉంటుంది అని కూడా మనం చదివాం, విన్నాం. అందుకే కదా అంత ఫాస్ట్గా వాళ్ళు వెంటనే కనిపెట్టగలుగుతున్నారు, కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. సో మన యువత కూడా సాధన చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సాధన చేస్తే నేను శరీరమే కాదు, నేను మనస్సుని కాదు, నేను అపరిమితమైన అన్లిమిటెడ్ ఆత్మను అని తెలుసుకుంటారు. ఎస్ సార్. వండర్ఫుల్. ఇంకా ఇలాంటి కేస్ స్టడీస్ ఇంకేమున్నాయి సార్ ఆ పుస్తకం ద్వారా? ఇంకేం చెప్పొచ్చు మనం విద్యార్థులకి? ఇంకోటి ఎగ్జాంపుల్ సార్, హిమాలయాల్లో మహాభవన సృష్టి అని ఒక అధ్యాయం ఉంది సార్. మరి లాహిరి మహాశయులు ఒకరోజు దారి తప్పేసి ఎక్కడో వెతుకుతూ ఉంటాడు వాళ్ళ గురువు కోసం. దారి తప్పి ఎక్కడికి వెళ్తాడు, అక్కడ ఎవరో పిలుస్తున్నట్టు ఉంటుంది. అక్కడికి వెళితే మహావతార్ బాబాజీని కలుసుకుంటారు. కలిసి నువ్వు గత జన్మలో నా శిష్యుడివి,
నీకు క్రియాయోగాన్ని బోధిస్తానని చెప్పేసి అప్పటికప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ఒక పెద్ద ఒక ప్యాలెస్ని సృష్టిస్తాడు హిమాలయాలు. అటువంటిది ఎప్పుడు చూసి ఉండదు. మరి దేవలోకం లాంటి ఒక ప్యాలెస్ని కొన్ని సెకండ్స్లో సృష్టిస్తాడు. తీసుకెళ్ళి అతను ఆ లోపల ఆ క్రియాయోగ దీక్షిస్తే మళ్ళీ మాయమైపోతుంది ఆ ప్యాలెస్. అంటే ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. ఏదైనా సాధ్యమే. మిరాకిల్స్ ఉంటాయి, మిరాకిల్స్ ఉంటాయి. కంటికి కనపడని లోకాలు ఉన్నాయి. ఆకాశంలో ఈతర్ నుంచి మరి ఏది కావాలంటే అది సంకల్పంతో సృష్టి చేసి సిద్ధ పురుషులు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళని బతికించగలుగుతారు, ఇక్కడే ఉండే మాయమైపోగలుగుతారు. ఏదైనా సాధ్యమే అన్నది ఆ పుస్తకం చదవడం ద్వారా ఒక యోగుల యొక్క తపశక్తి అంటే ఏమిటి అన్నది చక్కగా అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేటి విద్యార్థులు యువత ఎన్నో జన్మలుగా ఎంతో సాధకులు అయి ఉంటారు కదా సార్, అది కూడా తెలుసుకుంటారు కదా సాధనతో. ఎస్ సార్. ఇప్పుడు వివేకానంద ఎన్నో సాధనలు చేసే కదా ఈ జన్మలో వివేకానందకు వచ్చాడు. అలాగే యోగానంద పరమహంస ఈ జన్మలో ఇమీడియట్గా వచ్చి ఉండదు, ఎన్నో జన్మల పరంపర అయి ఉంటుంది. సో మనం ఇప్పుడు నేటి యువత విద్యార్థులు ధ్యాన సాధన చేయటం వల్ల వాళ్ళ పరంపర వాళ్ళకే తెలుస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది సార్. అంతే కదా, మన పరంపర ఏంటి, ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. వండర్ఫుల్ సార్. ముఖ్యంగా విద్యార్థి జీవితంలో మరి కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, మరి సామాజికంగా ఎన్నెన్నో భయాలు, ఎన్నెన్నో ఒత్తిళ్ళు, నిరాశ, నిస్పృహలు ఇలా ఎన్నెన్నో గురవుతుంటాడు. కాబట్టి వాళ్ళకి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అన్నది తెలిసి ఉండదు చాలామందికి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం వల్ల కానీ, అవకాశాలు లేకపోవటం వల్ల కానీ, మరి ఆ మీడియాలో ఇప్పుడు మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల కానీ మనిషి ఏమవుతున్నాడంటే నిద్రకు దూరం అవుతున్నట్టు చూస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు ఎన్నెన్నో అనవసరమైన విషయాలు, బెట్టింగ్స్ అని, ఆ తర్వాత రకరకాల జూదాలు ఆడి కోల్పోయిన వాళ్ళని ఎన్నెన్నో మనము పేపర్లో చదువుతాం. మనీ కోసం కష్టపడి బాధ్యత ఇవన్నీ టైం వేస్ట్ అని ఇమీడియట్గా ఇన్స్టాంట్ వాటి కోసం డిపెండ్ అయ్యి ఎన్నో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. అది ఇన్స్టాంట్గా ఈ సాధన చేస్తే వాళ్ళ అర్హతను బట్టి రావాల్సినవి వస్తాయి అనేది తెలుసుకుంటారు ఈ సాధనతో, ఈ పుస్తకం చదవడం ద్వారా. వండర్ఫుల్ సార్. సార్ చివరగా విద్యార్థులకు యువతకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి సార్? విద్యార్థులు భౌతికమైన విద్యలనే కాకుండా ఆత్మపరమైన విద్యని చిన్నప్పటి నుంచి అభ్యసించడము నేర్చుకోవాలి. వాళ్ళకి అది ఎలా నేర్చుకోగలుగుతారంటే వాళ్ళకున్న సాంగత్యం బట్టి ఉంటుంది. వాళ్ళకి సజ్జన సాంగత్యము, పిరమిడ్ మాస్టర్ సాంగత్యం ఉంటే అక్కడ చక్కగా డెవలప్ అవుతారు. అందుకోసం మనం ధ్యాన ప్రచారం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. కాబట్టి విద్యార్థులు మరి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్స్కి పిరమిడ్ మాస్టర్స్ కానీ మరి మన ధ్యాన విద్య నేర్పే మాస్టర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఈజీగా తీసుకోకుండా మరి దాని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి తర్వాత పుస్తకాలు చదువుతూ ఎప్పుడు భౌతికమైన పుస్తకాలే కాకుండా ఆ నీట్కి, ఐఐటీలు, జేఈ మెయిన్స్ ఇవే కాకుండా మరి ఆత్మపరమైన విద్యని, ఆత్మపరమైన పుస్తకాలని మరి మన పిఎస్ఎస్ మూమెంట్లో అద్భుతమైన జ్ఞాన భండాగారం ఉంది. చక్కగా ఆ పుస్తకాలను చదువుతూ ఆ అనుభవాలు పొందుతూ ఎక్స్పీరియన్స్ చేస్తూ మరి చేసినప్పుడు వాళ్ళు సరైన వ్యక్తులుగా తయారవుతారు. మరి సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా తయారవుతారు. వాళ్ళ వల్ల సమాజానికి మేలు కూడా జరుగుతుంది. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ లర్నింగ్ ఫ్రమ్ ఆటోబయోగ్రఫీస్. మనం జీవిత చరిత్రలు, వారు రచించిన వారి జీవిత చరిత్రలు చదవటం వల్ల వారి అనుభవాలు వారే స్వయంగా రాశారు. వేరే వాళ్ళు రాస్తే కల్పితాలు ఉండొచ్చు, అది బయోగ్రఫీ అంటారు. ఇది ఆటోబయోగ్రఫీ. వారే సాధనతో ఏమేం తెలుసుకున్నారో, ఒక యువకుడుగా ఒక చిన్ననాటి నుండి సాధన చేసి పట్టుదలతో ఉంటే ఎన్ని అద్భుతమైన విషయాలు సాధించవచ్చో వారే ఉదాహరణ. ఈ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి తెలుగులో, ఇంగ్లీష్లో, అన్ని లాంగ్వేజెస్లో ఉంది. సో మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈ పుస్తకం తప్పనిసరిగా చదవండి. ధ్యాన సాధన చేయటం వలన, ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవడం వల్ల మీ ప్రాపంచిక విద్య కూడా సులువు అవుతుంది. మీరు కావాలనుకుంటున్న ఫిజికల్గా ఎదగడానికి, మీరు కావాలనుకుంటున్న ధనము, క్రియేషన్, ఇందాక ఒక అబ్బాయిది కూడా చెప్పారు ఎగ్జాంపుల్, తను ఆల్రెడీ జాబ్ చేస్తూ కూడా నచ్చనప్పుడు సాధన చేస్తూ పుస్తకాలు చదువుతూ సిన్సియర్గా ఆధ్యాత్మికతకు సమయం ఇవ్వడం వల్ల తను కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఎంతోమంది ధ్యాన విద్యార్థులు ఉన్నారు, ధ్యాన యువత ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి. బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళండి, కడతాల్
పిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళండి, వశిష్ఠ గౌతమి పిరమిడ్కి వెళ్ళండి. మీ దగ్గరలో ధ్యాన కేంద్రాలు ఉంటే వెళ్ళి సాధన చేయండి. అక్కడ పుస్తకాలు కూడా విరివిగా మీకు లభిస్తాయి మిత్రులారా. సో అందరూ ధ్యానం చేస్తూ నేటి యువత అంతా మీ జన్మ పరంపర తెలుసుకొని అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మళ్ళీ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్